హాయ్ ఫ్రెండ్స్, నిన్న నైటు అత్తయ్య మావయ్య వాళ్ళైతే హైదరాబాద్ అయితే వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా పాప కోసం అయితే ఏదో ఒకటి తినే అయితే తీసుకొని వస్తారు. నిన్న వాళ్ళు వచ్చేటప్పటికే నైట్ 11:30 అయితే అయింది. అప్పుడు దాకైతే పాప నిద్రపోకుండా కూడా మేలుకొనే ఉంది. ఎప్పుడు వస్తారా అని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంది. ఇంకా 5 మినిట్స్కి 10 మినిట్స్కి అడుగుతూనే ఉంటుంది, ఎంతైంది టైము, ఎన్నింటికి వస్తారు అని చెప్పేసి. వాళ్ళు తెచ్చినవన్నీ ఫస్ట్ తనైతే ఇలా ఓపెన్ చేసేసుకొని చూసుకుంటుంది. మనం కూడా చిన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళం కదా. చెక్కలు చక్రాలు అయితే అన్నీ తెచ్చారు. ఇంకా నైట్ అయితే టేస్ట్ చూస్తుంది. అవన్నీ ఓపెన్ చేసేసుకొని తను సున్నుండలు బొరులు అయితే పాప కోసం అయితే తీసుకొని వచ్చారు. శ్రావణ మాసం వచ్చింది కదా, గోరింటాకు అయితే పెట్టుకుంటామని చెప్పేసి గోరింటాకు కూడా తెచ్చారు. ఇంకా పెసరప్పడాలు బాగుంటాయి అవి కూడా అని చెప్పేసి అవి కూడా తీసుకొచ్చారు. ఇంకా పాప కోసం నా కోసం అయితే డ్రెస్సెస్ కూడా తెచ్చారు. శ్రావణ మాసం వచ్చింది కదా, 4 శుక్రవారాలకి 4 వేసుకుంటారు అని చెప్పేసేసి డ్రెస్సెస్ కూడా తీసుకొని వచ్చారు. రేపు చూసుకోవచ్చు అన్నా కానీ లేదు, నేను ఇప్పుడే చూసుకుంటాను అని చెప్పేసి నైట్ 12 దాకా అన్నీ చూసుకొని మాత్రం పనుకుంది తను. ఇవన్నీ చూసుకున్నాక ఇంకప్పుడు హ్యాపీగా అయితే నిద్రపోయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసేసి నేను టిఫిన్ కింద అయితే ఇడ్లీ చట్నీ అయితే వేసేసుకొని తినేసాము. ఇంకా లంచ్లోకి అయితే వంకాయలు ఏం చేసేసాను, రసం అయితే పెట్టేసేసుకున్నాను. బెండకాయ కర్రీ కూడా చేసేసాను. ఈరోజు బెండకాయ కర్రీ చాలా బాగా అయితే కుదిరిందండి. మనం ఎప్పుడైనా ఫాస్ట్గా చేసినప్పుడు అప్పుడప్పుడు ఈ విధంగా అయితే కుదిరిద్ది అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అన్నం కూడా వండేసేసాను. ఇంకా అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కదా, ఇంకా అందరం కలిసేసేసి లంచ్ అయితే తినేసేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.